బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆగస్టు 14 వరకు సీఎం అక్కడే ఉంటారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులను, సదుపాయాలను పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ అగ్రరాజ్యానికి వెళ్లారు. రేపు మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లుండి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకు వెళ్తారు. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి బృందంతో కలుస్తారు. ఈ నెల 9 వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటిస్తారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం టీం సమావేశమవుతారు. ఆయా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని తెలుస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయులతో సీఎం రేవంత్ రెడ్డి బృందాలు సమావేశమవుతాయి. రేపు న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓ, ఆర్సీఎం, టీవీసీ, కార్నింగ్, జోయిటా సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆర్గా సీఈఓ రామకృష్ణ, పిఎన్ఓ సంస్థ సిఓఓ శైలేజ్ బెజూరికర్, రాపిడ్ 7 ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇక ఎల్లుండి పెప్సికో, హెచ్సిఏ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. ఇక ఆ తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు వెళ్తారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం డల్లాస్లో సమావేశమవుతోంది. 7 చార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. ఆ తర్వాత ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 8న కాలిఫోర్నియాలోని ట్రినెట్ సీఈఓ, ఆర్ఎం, ఆమ్జన్, రెనోసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్టా టెక్, యూనికార్న్స్ ప్రతినిధులతో మాట్లాడతారు. సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ అవుతారు సీఎం బృందం. ఇదే రోజు స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ను సందర్శిస్తారు. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జెట్ స్కెలర్ సీఈఓ, ఎనోవిక్స్, మోనాక్ ట్రాక్టర్స్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు. ఇక 10న అమెరికా నుంచి బయలుదేరుతారు. 11న దక్షిణ కొరియా సియోల్ చేరుకుంటారు. 12న సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుండాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 13న హన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూయాంగ్ టాయ్తో భేటీ అవుతారు. సీఎం యుఎస్ టూర్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఈ టూర్ లో ఎవరెవరిని కలవబోతున్నారు నగేష్? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 4:30 ప్రాంతంలో ఎమిరేట్స్ ఫ్లైట్ లో వయా ఈ టూర్ అంతా కూడా ఇవాటి నుంచి మొదలుకొని 13 ఆగస్టు, ఈ నెల 13 ఆగస్టు వరకు కూడా టూర్ కొనసాగుతుంది. 14 హైదరాబాద్ చేరుకుంటారు. న్యూయార్క్, సౌత్ కొరియా, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే గత నెల రోజులుగా ఎవరన్న విషయంలో ఐఏఎస్ అక్కడ ఉన్న న్యూజెర్సీలో ఉన్న వివిధ సంబంధించిన కంపెనీల సీఈఓలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. తెలంగాణకు సంబంధించి పెట్టుబడుల అంశాన్ని ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రధాన ధ్యేయం. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలు హైదరాబాద్ లేదా వివిధ జిల్లా ప్రాంతాల్లో కూడా పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిశ్రమలు నిర్మించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తుంది. 4 సిటీలుగా హైదరాబాద్ ను విభజిస్తూ ఆ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి న్యూయార్క్,
న్యూ జెర్సీ ఆ వివిధ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి. వివిధ కంపెనీల సీఈఓలకు సంబంధించిన వాళ్ళతో ఏ కంపెనీలు ఇక్కడికి రావాలన్న విషయాన్ని కూడా ఐఏఎస్లు ఒక నిర్ణయానికి వస్తారు. తదుపరి ఐఏఎస్లు చెప్తున్న విధంగా అక్కడ ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఏ కంపెనీ ఇక్కడికి తెలంగాణకు వస్తే బాగుంటుందన్న విషయాన్ని కూడా ఇప్పటికి ఒక అవగాహనకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఐటీ కంపెనీలు కావచ్చు, వివిధ సెక్టార్ లో ఉన్న వేరే కంపెనీలు కావచ్చు, వాటన్నిటినీ తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణని ఒక బ్రాండ్ గా, ప్రపంచంలో ఒక బ్రాండ్ గా నిలపాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ క్రమం వ్యవహారాలు ఏమీ లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ఏమైనా పనిచేస్తుందని చెప్పి కూడా అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించారు. పలు ప్రశ్నలు కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విధంగా ఎక్కడ తాము దేశాలకు కానీ ఎవరిని సంప్రదించేటకు ముందుకెళ్ళాం, ఎవరైనా సరే ఖచ్చితంగా సంప్రదించగలప తెలంగాణకు సంబంధించిన ఏ విషయంలోనైనా సలహాలు సూచనలు తీసుకుంటాం. ఇంకా అమెరికా పర్యటనకు సంబంధించి కూడా వివిధ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికా, దక్షిణ కొరియా ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు 14 చేరుకున్న తర్వాత వివిధ అంశాలకు సంబంధించి కూడా తదుపరి మీడియాకు వివరించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.